నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కోల్కతాలోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్ను సీల్దా కోర్టు దోషిగా తేల్చింది. హత్యాచార ఘటన జరిగిన 162 రోజుల్లోనే కోర్టు తీర్పు వెలువడింది. జూనియర్ డాక్టర్పై సంజయ్ రాయ్ అత్యాచారం చేసి హత్య చేసినట్లు భారతీయ న్యాయ సంహితలోని 64, 66, 103/1 సెక్షన్ల కింద నిర్ధారించిన కోర్టు ఈ నెల 20న శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది. సీల్దా కోర్టు జడ్జి తీర్పు వెలువరిస్తున్న సమయంలో మాట్లాడిన సంజయ్ రాయ్ తాను ఈ నేరానికి పాల్పడలేదని తెలిపాడు. నేరం చేసిన వారిని వదిలేశారని, ఇందులో ఓ ఐపీఎస్ పాత్ర ఉందన్నాడు. ఈ దశలో స్పందించిన జడ్జి శిక్ష ఖరారు చేసే సమయంలో మాట్లాడేందుకు అవకాశం ఇస్తామని తెలిపారు. 2023 ఆగస్టు 9న రాత్రి కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి సెమినార్ రూమ్ లో ఒంటరిగా నిద్రిస్తున్న వైద్యురాలిపై లైంగిక దాడి చేసి చంపేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ను మరుసటి రోజే పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు రాగా కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. తర్వాత సీబీఐ సంజయ్ కి లై డిటెక్టర్ పరీక్షలు చేయగా 120 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేసింది. సంజయ్ డిఎన్ఏ మృతురాలి శరీరంపై లభించినట్లు తెలిపింది. అతడి వెంట్రుకలు, బ్లూటూత్ ఇయర్ ఫోన్ ఘటనా స్థలంలో లభించినట్లు పేర్కొంది. సంజయ్ దుస్తులు, చెప్పులపై మృతురాలి రక్త నమూనాలు ఉన్నట్లు అభియోగపత్రం సమర్పించింది. అతడు ఒక్కడే అఘాయిత్యానికి పాల్పడినట్లు సీబీఐ పేర్కొంది. అన్ని సాక్ష్యాలు పరిశీలించిన సీల్దా కోర్టు సంజయ్ రాయ్ను దోషిగా తేల్చింది. వాట్సాప్ గవర్నెన్స్ ను ఈ నెలాఖరులోనే తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెడితే ప్రజల ముందుకే వచ్చి సమస్యలు పరిష్కరించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో ఎన్టీఆర్ వర్ధంతి సభలో పాల్గొన్న చంద్రబాబు పేదరికం పూర్తిగా నిర్మూలించాలనేది ఎన్టీఆర్ కల అన్నారు. పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని చెప్పారు. రాయలసీమలో తెలుగుదేశం చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. గోదావరి, పెన్నా, పోలవరం, బనకచెర్ల వరకు అనుసంధానం చేస్తే గేమ్ చేంజర్ గా తయారవుతుందని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్లకు నీళ్లు తీసుకురావడం తన జీవితాశయమని స్పష్టం చేశారు. అటు వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ ఇస్తోందని, ఇప్పుడిప్పుడే కష్టాలన్నీ తీరిపోయే పరిస్థితికి వస్తున్నామని తెలిపారు. 2047 వికసిత భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరిశుభ్రత కీలక పాత్ర పోషిస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధూళిపళ్ల నరేంద్ర, మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలో చేస్తున్న స్వచ్ఛతా కార్యక్రమాలు, డంపింగ్ యార్డు నిర్వహణను పరిశీలించారు. తొలుత డంపింగ్ యార్డు ఆవరణలో మొక్కలు నాటిన పవన్ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో చేపట్టిన వర్మీ కంపోస్టు తయారీ, ఇతర ఉత్పత్తుల్ని పరిశీలించారు. పారిశుధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారిని పవన్ సన్మానించారు. చెత్తను వేరు చేయటం, దాన్ని పునర్వినియోగం చేయడం ద్వారా చెత్త నుంచి సంపదను సృష్టించవచ్చని ఆయన వెల్లడించారు. పునర్వినియోగానికి పనికొచ్చే చెత్తను ఇంట్లోనే వేరు చేయాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ ఆలోచనకు ప్రజల సహకారం కూడా కావాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను ఇవాళ ప్రారంభించారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు నిలిచిపోగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారానికి రాగానే వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ వాల్ ను పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పాత డయాఫ్రమ్ వాల్ కు 6 మీటర్ల ఎగువన నిర్మిస్తున్నారు. ఈ ఉదయం 10:19 కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను జలవనరుల శాఖ అధికారులు ప్రారంభించారు. ముందుగా ప్రాజెక్టు ప్రాంతంలో లక్ష్మీ గణపతి హోమం నిర్వహించి భారీ యంత్రాలకు పూజలు చేశారు. తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను బవర్ కంపెనీ ప్రతినిధులు ప్రారంభించారు. మొత్తం 990 కోట్ల రూపాయల వ్యయంతో 1.396 కిలోమీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ ను 1.5 మీటర్ల మందంతో నిర్మిస్తున్నట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి చెప్పారు. డయాఫ్రమ్ వాల్ పనులు సగం పూర్తి కాగానే సమాంతరంగా ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లాలో 1200 ఎకరాల్లో ఎలక్ట్రిక్ వాహన పార్క్, వోర్వకల్ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుకు పీపుల్ టెక్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. వోర్వకల్ మొబిలిటీ వ్యాలీని 1800 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనుండగా 25,000 ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. వోర్వకల్ మొబిలిటీ వ్యాలీ ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా నిలపడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇది ఎలక్ట్రిక్ వాహనాల కోసం సమర్థ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేసే దిశలో ఓ ముందడుగని లోకేష్ వివరించారు. వోర్వకల్ మొబిలిటీ వ్యాలీ ఈవీ విప్లవంలో భారత్ ను నాయకత్వ స్థాయిలో నిలబెట్టే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ కు అందిస్తుందని భరత్ తెలిపారు. ఈ పార్కు కేవలం మౌలిక సదుపాయాల ప్రాజెక్టు మాత్రమే కాదు, భవిష్యత్ గ్రీన్ మొబిలిటీ కోసమని మంత్రి స్పష్టం చేశారు.
తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు ఉన్నాయని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. సింగపూర్ పర్యటనలో ఉన్న శ్రీధర్ బాబు సింగపూర్లో సెమీకండక్టర్ పరిశ్రమ అసోసియేషన్తో జరిగిన ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి సింగపూర్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఎస్ఎస్ఐఏ చైర్మన్ బ్రియాన్ వైస్ చైర్మన్ టాన్ యూ కాంగ్, సెక్రటరీ సిఎస్ జుహా ఇతరులు హాజరయ్యారు. ఈ భేటీలో తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులను వివరించిన మంత్రి ప్రపంచ పెట్టుబడిదారులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్న వేళ తెలంగాణ కీలకమైన కేంద్రంగా నిలుస్తుందని శ్రీధర్ బాబు వివరించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎస్ఎస్ఐఏ ప్రతినిధులు తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమలో పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. ఈ ఏడాది చివరిలో తమ ప్రతినిధుల బృందం హైదరాబాద్ సందర్శించి పరిశీలన జరుపుతుందని ఎస్ఎస్ఐఏ తెలిపింది. సింగపూర్ భాగస్వామ్యంతో తెలంగాణలో కొత్త ఉద్యోగాల కల్పన సహా ఆర్థికాభివృద్ధికి సహకారం అందుతుందని శ్రీధర్ బాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. గతేడాది టెస్టుల్లో అదరగొట్టిన యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ను తొలిసారి వన్డేలకు ఎంపిక చేసింది. మరో యువ ఆటగాడు శుభ్మన్ గిల్ ను వైస్ కెప్టెన్ గా నియమించింది. అటు వెన్నునొప్పితో బాధపడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు జట్టులో చోటు కల్పించింది. ఫిబ్రవరి తొలి వారంలోగా బుమ్రా గాయంపై స్పష్టత వస్తుందని, అందుకే అతన్ని పరిగణలోకి తీసుకున్నట్లు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ చెప్పారు. సీనియర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా జట్టులో చోటు నిలుపుకున్నారు. వికెట్ కీపర్ గా రిషబ్ పంత్కే సెలక్షన్ కమిటీ తొలి ప్రాధాన్యతనిచ్చింది. ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లు ఎంపికయ్యారు. స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ కు చోటు లభించింది. పేస్ భారాన్ని బుమ్రా సహా మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్ మోయనున్నారు. అంతరిక్షంలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు ప్రయోగించే వాహక నౌకలను మళ్లీ వినియోగించే దిశలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన పరీక్షలు సానుకూల దిశలో సాగుతున్నాయి. ఇందులో భాగంగా రూపొందించిన వికాస్ లిక్విడ్ ఇంజిన్ రీస్టార్ట్ డెమోను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది.